మనం ప్రార్థన చేస్తున్నాం, పొందుకోలేకపోతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, ఏలియా మీ వంటి స్వభావము గలవాడే, మీలాంటి సాధారణ మనిషే, కానీ ప్రార్థన చేయగా విశ్వాసముతో 3.5 సంవత్సరాలు ఆకాశము వర్షించలేదు. చూడండి చూడండి, విశ్వాసానికి ఎంత బలముందో చూడండి, విశ్వాసానికి ఎంత బలముందో చూడండి, ఎంత శక్తి ఉందో చూడండి. ఈ విశ్వాసాన్ని కోల్పోవడానికి కారణం ఎవరో తెలుసా? మనమే. విశ్వాసం ఎక్కడొస్తుందో చెప్పండి. విశ్వాసం ఇంటి దగ్గర కూర్చుంటే రాదు. విశ్వాసము దేవుని వెతికితే వస్తుంది. విశ్వాసము దేవుని యొక్క మాటలు వింటే వస్తుంది. విశ్వాసము దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ఉంటే వస్తుంది. విశ్వాసము దేవుని వాక్యాన్ని వింటే వస్తుంది. విశ్వాసము దేవుని వాక్యాన్ని చదివితే వస్తుంది. అంతేగాని డబ్బుతో కొనుక్కునేది కాదండి. ఇది నిత్యత్వం అనేది డబ్బుతో కొనుక్కునేది కాదు. ఈ నిత్యత్వాన్ని డబ్బుతో కొనుక్కునేదంటే చాలా మంది కోట్ల రూపాయలతో కొనుక్కుంటారు. కానీ నిత్యత్వం దేంతో కొనుక్కుంటాం తెలుసా? విశ్వాసముతో కొనుక్కుంటాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిత్యత్వాన్ని కొనుక్కోవాలి. ఎలా తెలుసా? విశ్వాసముతో. దేని పట్ల విశ్వాసం ఉండాలో తెలుసా? ఆయన కుమారుని వైపు చూసి విశ్వాసించాలి. ఆయన కుమారుడు వైపు చూసి నువ్వు విశ్వాసం ఉంచాలి. యేసయ్య దైవ కుమారుడును విశ్వసించాలి. అప్పుడే నువ్వు నిత్య రాజ్యానికి వెళ్తావు. విశ్వాసం లేకుండా అడుగు పెట్టలేవు.